కోవెలమూడి సూర్యప్రకాశ్‌రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా, స్టూడియో అధినేతగా ప్రతిభను విస్తృతపరచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తనయుడే కె. రాఘవేంద్రరావు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా మొత్తం 5 చిత్రాలు తీశారు ప్రకాశ్‌రావు. ఇందులో 'ప్రేమ్ నగర్' సూపర్ హిట్, 'సెక్రటరీ' హిట్. మిగిలిన 3 చిత్రాలు 'కన్నతల్లి', 'బందిపోటు దొంగలు', 'ముద్దుల మొగుడు' అంతగా ఆడలేదు. 1969 మార్చి 13న విడుదలైన 'బందిపోటు దొంగలు' చిత్రం విషయానికి వస్తే, ఎన్టీఆర్‌తో 'పాండవ వనవాసం' చిత్రం నిర్మించిన ఏఎస్ఆర్ ఆంజనేయులు ఈ చిత్రానికి నిర్మాత. సంఘ విద్రోహ శక్తులైన బందిపోటు దొంగలను సంస్కరించి వారిని జనజీవితంలో భాగం చేయాలనే మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా కథ తయారు చేసి బందిపోటు దొంగలు చిత్రాన్ని రూపొందించారు ప్రకాశ్‌రావు. ఇందులో బందిపోటు మల్లయ్య దొరగా ఎస్వి రంగారావు, కన్నయ్యగా అక్కినేని, నాగుగా జగ్గయ్య, ఇందిరగా జమున నటించారు. కాంచన, నాగభూషణం, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో రూపొందించిన ఓ పాటను మాత్రం రంగుల్లో చిత్రీకరించడం విశేషం. 'విన్నానులే ప్రియ' అంటూ సాగే ఆ పాటను అక్కినేని, జమునలపై మైసూరు బృందావన్ గార్డెన్స్లో చిత్రీకరించారు. అలాగే అక్కినేనిపై తీసిన 'విరిసిన వెన్నెల' ఓ పాట కూడా పాపులర్ అయింది. 'బందిపోటు దొంగలు' చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.